యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. సంతోషమే సమాధానాలచి అనులచి యేసును చూచి కానుకలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించి సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. కరుణగల రక్షకుడు కరుణించెను, వరములు విని కరుణించాయను. కరుణగల రక్షకుడు కరుణించెను, వరములు విని కరుణించాయను. వరములను సదా వరములన్నిటిని మనకు కరుణించాయను. ఈ శుభవేళ వరములను సదా పరమ తండ్రి తనయుని మనకు కరుణించాయని. ఈ శుభవేళ సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. అరే పొలాలకి నాగలకి యేసుని చూసి కానుకలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించి సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. రాజు యేసు రాజు యేసు రాజు, ఈసా ప్రజాపతి క్రీస్తు రాజు. యేసు రాజు యేసు రాజు యేసు రాజు, ఈసా ప్రజాపతి క్రీస్తు రాజు. రాక రాక వచ్చినాడు యేసు రాజు, రాక రాక వచ్చినాడు క్రీస్తు రాజు. రాక రాక వచ్చినాడు యేసు రాజు, రాక రాక వచ్చినాడు క్రీస్తు రాజు. యేసు రాజు యేసు రాజు యేసు రాజు, ఈసా ప్రజాపతి క్రీస్తు రాజు. యేసు రాజు యేసు రాజు యేసు రాజు, ఈసా
హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ మెరీ క్రిస్మస్, మెరీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హలో క్రీస్తు మహారాజుకి. ఓకే, సన్నిధిపరులు వచ్చి ఉయ్యాలో దేవదూతలు వచ్చి ఉయ్యాలో, దేవలోకం నుండి ఉయ్యాలో, దేవదూతలు వచ్చి ఉయ్యాలో, దేవలోకం వల్ల ఉయ్యాలో, తేజరిల్లిపోయే ఉయ్యాలో, దేవలోకం వల్ల ఉయ్యాలో, తేజరిల్లిపోయే ఉయ్యాలో, దేవలోకం నుండి ఉయ్యాలో, దేవదూతలు వచ్చి ఉయ్యాలో, దేవలోకం నుండి ఉయ్యాలో, దేవదూతలు వచ్చి ఉయ్యాలో, గగన మార్గం వల్ల ఉయ్యాలో, గగన మ్రోగెను ఉయ్యాలో, గగన మార్గం వల్ల ఉయ్యాలో, గగన మ్రోగెను ఉయ్యాలో, లోకము పరలోకము ఉయ్యాలో, ఏకమైపోయెను ఉయ్యాలో, లోకము పరలోకము ఉయ్యాలో, ఏకమైపోయెను ఉయ్యాలో, మహిమ బాలుండడుగో ఉయ్యాలో, మరియమ్మ వడిలోన ఉయ్యాలో, మహిమ బాలుండడుగో ఉయ్యాలో, మరియమ్మ వడిలోన ఉయ్యాలో. సృష్టికర్త ఎడుగో ఉయ్యాలో, శిశువుగానున్నాడు ఉయ్యాలో, సృష్టికర్త ఎడుగో ఉయ్యాలో, శిశువుగానున్నాడు ఉయ్యాలో, పశువుల తొట్టదిగో ఉయ్యాలో, పశుపాల కుండడుగో ఉయ్యాలో, పశువుల తొట్టదిగో ఉయ్యాలో, పశుపాల కుండడుగో ఉయ్యాలో, బాలరాజునకు ఉయ్యాలో, పాటలు పాడండి ఉయ్యాలో, బాలరాజునకు ఉయ్యాలో, పాటలు పాడండి ఉయ్యాలో, పరలోకమంతటా ఉయ్యాలో, పరమ సంతోషమే ఉయ్యాలో, పరలోకమంతటా ఉయ్యాలో, పరమ సంతోషమే ఉయ్యాలో, నా తండ్రి నా కోసం ఉయ్యాలో, నరుడుగా పుట్టెను ఉయ్యాలో, నా తండ్రి నా కోసం ఉయ్యాలో, నరుడుగా పుట్టెను ఉయ్యాలో. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం, దయచేసి అందరూ లేచి నిలబడదాం. మన మధ్యకు ఏదైనా వాక్య వర్తమానికులు, దైవజనులు, చక్కని వాక్య వర్తమానికులు మన మధ్యకు విచ్చేసినటువంటి ఓరేపు మినిస్ట్రీస్ అధినేత బ్రదర్ సిహెచ్ విజయహాసాయి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్న. చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. మనం అందరం వచ్చి మన్నా చెప్పే మన్నాత. మధ్యరాత్రి వేళ ఉయ్యాలో, మేలైన పాటలు ఉయ్యాలో, చుక్క ఇంటి పైన ఉయ్యాలో, చక్కగా నిల్చెను ఉయ్యాలో, చుక్క ఇంటి పైన ఉయ్యాలో, చక్కగా నిల్చెను ఉయ్యాలో, తండ్రికి స్తోత్రములు ఉయ్యాలో, తనయునికి స్తోత్రములు ఉయ్యాలో, తండ్రికి స్తోత్రములు ఉయ్యాలో, తనయునికి స్తోత్రములు ఉయ్యాలో, దేవలోకం నుండి ఉయ్యాలో, దేవదూతలు వచ్చి ఉయ్యాలో, ఉయ్యాలో, దేవదూతలు వచ్చి ఉయ్యాలో, దేవలోకం నుండి 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 ఉయ్యాలో, దేవదూతలు వచ్చి ఉయ్యాలో. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు మనలో పుట్టెను. క్రీస్తులో అందరిలో పుట్టును గాక. ఆమేన్. హల్లెలూయా. కూర్చోండి. థ్యాంక్ యూ. చక్కని పాటలు పాడి ప్రభుని మహిమ బట్టి వందనాలు.
ఈ శ్రేష్టమైన రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి ప్రార్థించడానికి కనపడి మీ చూపిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకున్న నా తండ్రి, మంచి స్థితిలో నడవటానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే దైవజనులు కృష్ణపార కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. వరిచ్చినట్టు సతీమణిని బిడ్డలను బట్టి మీ కొందరు మీ కాపుదల్లో ఉంచండి. అలాగే మా ప్రభా, ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకు చేరినటువంటి ప్రతి బిడ్డను కూడా మీ కాపుదల్లో ఉంచి మా తండ్రి మంచి స్థితిలో వచ్చేమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే మా ప్రభా, అయ్యర్వాసర మండల యూపీ సర్వ సభ్యులు అందరూ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభు, ఎంతోమంది దూర ఆ ప్రాంతంలో వస్తూ ఉన్నారు. మా ప్రభు మీ కాపుదల్లో ఉంచండి. మార్గ మధ్యంలో క్షేమకరమైన ప్రయాణం చేసి స్థలం తోడుకరమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే మా ప్రభు ముఖ్య ప్రసంగికుల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాను. దూర ప్రాంతాల నుంచి క్షేమకరమైన ప్రయాణం దయచేసి మా స్థలం తోడు అందరి బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. విన్నటువంటి వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా హృదయంలో భద్రపరచుకొని ఆ వాక్యం అనేటువంటి దాన్ని నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే కూడిచిన ప్రతి ఒక్కరు కూడా దీవించమని, అలాగే నా తండ్రి ప్రతి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున కొనుస్తున్నాను తండ్రి, ఆమేన్. పాత నిబంధన గ్రంథములో నుండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వాక్యాలు దైవజనులు రాజారమణ గారు. దయచేసి వారు వచ్చి వాక్యం చదివి వినిపించాలని కోరుతున్నాం. అలాగనే కృత నిబంధన నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యం నుండి 21వ వాక్యం వరకు దానియేలు రాజు గారు వాక్యం చదివి వినిపించాలని కోరుతూ ఉన్నాం. అలాగనే పత్రికా భాగంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వాక్యాలు దైవజనులు యేసుపాదం గారు చదివి వినిపించాలని కోరుతూ ఉన్నాం. దయచేసి ఒకరి తర్వాత ఒకరు వచ్చి వాక్యాన్ని చదివి వినిపించాలని మనవి చేస్తాం. ఈ యొక్క 2024 సంవత్సరం డిసెంబర్ నెల 19వ తేదీ రాత్రికాల ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు ఈ విధంగా రాయబడినవి. ఈ ఏల అనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతిగా యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చుచున్నాడు. ఈ లేఖన భాగం అనుకుంటూ నెరవేర్పు చేయను గాక, ఆమేన్. యెహోవా స్రష్ట జనక నీకు నెంతయు ప్రణుతి. యెహోవా స్రష్ట పరిశుద్ధ లేఖన భాగం నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి 21 వరకు ఇలాగూ రాయబడి ఉంది. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించను. కనుక ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అని యేసేపు
నీ భార్య అయిన మరియను చేర్చుకున్నకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. దేవుడి పరిశుద్ధ వాక్యం మనలో ప్రభు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదామండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోనైన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు దీవించునుగాక. వరాత్మ పితా పుత్ర నిర్గమ వరుడ స్తోత్రము. వరాత్మ పితా పుత్ర నిర్గమ వరుడ స్తోత్రము. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఉత్సాహంగా ఉన్నవారు అందరూ హ్యాపీ క్రిస్మస్ చెప్తారు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ప్రతి ఏడాది డిసెంబర్ 19వ తారీఖు ఒక బ్రాండ్, ఈ 19వ తారీఖు ఒక స్పెషల్. ఎవరంటే మన మధ్య ఉన్నటువంటి ముఖ్య అతిథులుగా ఈ క్రిస్మస్కి మనం ఎప్పుడు కూడా మరి ఆహ్వానించుకునేటువంటి మన ప్రియులు, మరి మన మధ్య ఉన్నటువంటి రెవరెండ్ విఆర్ మానుకొండ గారు వైజాగ్ నుండి మన మధ్యకి విచ్చేసినటువంటి వారిని అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. అలాగనే యూపీఏ గౌరవ అధ్యక్షులు జాన్సన్ కండవల్ గారు కూడా వేదిక పైకి రావాలని కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు కొడతాం. ఈ సమయంలో మిగతా కార్యక్రమాన్ని వారికి మనం అందరం వచ్చింది చెప్తాం. ఒకసారి అందరం కలిసి మరణాథా మరణాథా, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. యూపీఏ గౌరవ అధ్యక్షులు కండవెల్లి జాన్సన్ గారు దయచేసి వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి వారికి ఏర్పాటు చేసిన సీట్లు వారు కూర్చోవాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. గౌరవ అధ్యక్షులు దైవజనులు కండవెల్లి జాన్సన్ గారు. ఓకే, మరి ఈ సమయమందు 5వ అధ్యాయం 2వ వాక్యం యూపీఏ ట్రెజరర్ గారు రక్షణ కుమార్ గారు చదివి వినిపించాలని కోరుతూ ఉన్నాం. రెండవదిగా లూకాసు సువార్త 2వ అధ్యాయం 7వ వాక్యం నుండి 14వ వాక్యం వరకు సిరింగుల శ్రీని గారు చదివి వినిపించాలని కోరుతూ ఉన్నాం. ఆ తర్వాత పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8 వాక్యాలు వెంకటేశ్వర్లు గారు చదివి వినిపించాలని కోరుతూ ఉన్నాం. దయచేసి వాక్యాలు చదవండి. గ్రంథం నుంచి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రదా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. ఈ వాక్యము మనునికులు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.
ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. ఈరోజు ఏర్పాటు చేసిన వాక్య పట్టణం లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాము. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పొరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలు భయపడిరి. అయితే ఆ దూత భయపడికుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టలో పొడియుండుట మీరు చూచితరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని స్తోత్రములు చేయుచుండెను. దేవుడి వాక్యము తన వినికిడిలో దీవించునుగాక. వరకు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకును. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకును. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమనాథుడా, యేసు ప్రభువా నీకు వందనాలు. ఈ ఆనంద మాసంలో డిసెంబరు నెలలో తండ్రి 19-20 తారీఖులో జరిగేటువంటి ఈ ఐక్య క్రిస్మస్ ఘనంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. వాతావరణ స్వాధీనం చేసుకోండి. 26వ వార్షికోత్సవ క్రిస్మస్ ఆరాధనలో, ఐక్య క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. కృపగల మా యేసు ప్రభువా నీకు స్తుతులు చెల్లిస్తూ అత్యధికంగా మరి వేదికను అలంకరించిన దైవజనులను బట్టి ప్రార్థిస్తున్నాను. కృపగల తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ నీ దేవదాసులు కృష్ణపాల్ గారిని బట్టి, శ్రీకన్య గారిని బట్టి, వారికి ఇచ్చిన 2 పిల్లలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి ఇచ్చిన సంఘములను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. కొంతవేడ సంఘము, అలానే నరసింజరిపాలు, అలానే గౌరపాలు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మరి నేలపొగలు, అలానే మరి ఈ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఐక్య క్రిస్మస్కి వచ్చినటువంటి ఆ విశ్వాసులందరినీ నీ కౌగిట్లో బలపరిచి భద్రపరచమని చదవబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. వృధా కాకున్నట్లు చెప్పుతున్న దైవజనులను నీ ఆత్మచేత నింపి బలపరిచి తండ్రి వినేవారికి అర్థమయ్యేలా, వినేవారికి గ్రహించగలిగినటువంటి మంచి మనసు దయచేయమని వాతావరణ స్వాధీనం చేసుకుని జరగబోయే ప్రతి కార్యక్రమంలోని మహిమార్థం జరిగించి మహిమ పొందమని దీన ప్రార్థన ఆలకించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ప్రార్థించినటువంటి దైవజనులు సుందర్ కుమార్ గారికి, అలాగనే దేవుని యొక్క వాక్యమును చదివి వినిపించిన దైవజనులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ దైవజనులు యూపీఐ వైస్ ప్రెసిడెంట్ గారు యోసేపు గారు దయచేసి స్టేజ్ మీదకి, వేదిక మీదకి రావాలని, వారికి ఏర్పాటు చేసిన చీట్ల వారు కూర్చోవాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ సమయం అందు దయచేసి గమనించండి ప్రియులైన, ఈరోజు రేపు 19, 20
ఈ తారీఖులో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఐక్య క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగిస్తున్న ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి వాతావరణం ప్రభు అనుగ్రహించినట్లుగా మీరెంతో ప్రార్థించారు. కన్నిటికి ఫలితముగా ప్రార్థనలకు జవాబుగా మంచి వాతావరణం ప్రవహించారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంకనూ మీరు ప్రార్థించాలని కోరుతూ మరొక మాట మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఈరోజు రేపు జరిగే ఈ ఐక్య క్రిస్మస్ ఆరాధన ఈ కార్యక్రమం విషయంలో చాలా ఖర్చు అవుతూ ఉంది కనుక దయచేసి మీ కృతజ్ఞత కానుకను సమర్పించాలన్న వారు దయచేసి అక్కడ బుక్ స్టాల్ పక్కనే రాస్తూ ఉన్నారు. బుక్ స్టాల్ యువతల మరి రాస్తూ ఉన్నారు. దయచేసి మీ కృతజ్ఞత కానుకను సమర్పించి మీ పేరు అక్కడ రాయించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. దయచేసి గమనించండి. లేఖనం చదివిస్తున్న మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు చదివిస్తున్నటువంటి మాట, ఈ సువార్త పరిచర్యలో సహకారులుగా ఉన్న వారికి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. కనుక ఈ సువార్త పరిచర్యలో సహకారులుగా ఉండదలిసిన వారు దయచేసి ఆ బుక్ స్టాల్ యువతల అక్కడ వ్రాస్తా ఉన్నారు. మీ కృతజ్ఞత కానుకను సమర్పించి ఆ రీతిగా మీ పేరు అక్కడ వ్రాయిస్తే అక్కడ మీ కొరకు సన్నిధి వారులు అలాగే దైవజనులు ప్రార్థన చేస్తారని ప్రేమతో మనం చేస్తున్నాను. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయమందు బిషప్ సత్యమయ్య గారు దయచేసి వేదిక మీదకు వచ్చి కూర్చోవాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. యూపీఏ గౌరవ అధ్యక్షులు కండవల్లి జాన్సన్ గారు కూడా వేదిక మీదకి వచ్చి కూర్చోవాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వెనకున్నటువంటి దైవజనులు దయచేసి ముందు మీ కొరకు చైర్స్ వేయబడ్డాయి. దయచేసి వెనక ఎవరైనా దైవజనులు ఉంటే వారు ముందుకు వచ్చి కూర్చోవాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. అవనికి తెచ్చెను వెలుగుల మేళ, అందరూ మెచ్చిన అందాల తార. అవనికి తెచ్చెను వెలుగుల మేళ. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఓ
తిరిగి రాగా క్షమించి కృప చూపినాడు. అప్పులు తెలిసి తిరిగి రాగా క్షమించి కృప చూపినాడు. ఎన్నో వరములు ఇచ్చినాడు. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఓ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్. ఓ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్. పాత దినములు వృద్ధమి చేసి నీలో జీవము నింపుతాడు. వృద్ధమి చేసి అంబరమందు సంబరమాయే హృదయమునందు హాయిగా. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ అనుభూతుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రభు ఈ కార్యక్రమంతో కూడా ప్రభు మీ మహిమార్థమై జరిగిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కుమారుడైన ప్రభు క్రీస్తు లోకములో ఉద్భవించే ప్రభు అనేక మానవాళికి ప్రభు రక్షణార్థమే ప్రభు మహా సంతోషకరమైన ప్రభు శుభవార్తమైన ప్రభు మాకు తెలియజేసిన విధానములో అటువంటి కుమారుడు ప్రభు పుట్టినరోజు క్రిస్మస్ వేడుకను జరుపుతుండగా ప్రభు ఈరోజు మొదటి రోజుగా జరిగినటువంటి కార్యక్రమం అంతట్లో తోడుగా ఉన్నారు. ఇంతవరకు జరిగించిన కార్యక్రమాన్ని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇగో ప్రభు ఆశలు నిలబడి మాట్లాడుచుండగా ఏ మాటల ప్రభు ఏ వాక్యం మాకు అవసరమైనది ప్రభు అటువంటి మంచి విత్తనాల ప్రభు మా మంచి నేల మీద పడి అవ ప్రభ మొలకెత్తి ప్రభు అభివృద్ధి చెందుటకు ప్రభు ప్రతి వాని హృదయాన్ని ప్రభు తెరవమని వేడుకొనుచున్నాం. మాట్లాడేది ఆస్తుని ప్రభు ఆరోగ్యమును శక్తిని బలము దయచేయండి. కార్యక్రమం నడుస్తున్నటువంటి కృష్ణాపరి గారి వారి కుటుంబాన్ని వారి సంఘాన్ని కూడా దీవించి ఆస్వాదించండి. వేదిక నుంచి దైవదాస్తుని మీరు జ్ఞాపకం చేసుకోండి. కార్యక్రమం నడిపిస్తున్న దైవదాలు జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన వీళ్ళందరినీ కూడా ప్రభు ప్రతి ఒక్కరు కూడా మీ చేతులు జ్ఞాపిస్తుండగా ఇదిగో ప్రభు ప్రాముఖ్యమైన సమస్య కూడా వెళుతుండగా నిదాసులు నిలబడి మాట్లాడుచుండగా ప్రభా నిదాసుల ప్రభు ఆత్మశత అభిషేకించి ప్రభా ఇదిగో ప్రభు మీరే మాతో మాట్లాడమని క్రీస్తు వారి ప్రార్థనకి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థితమానికలుగా మన మధ్యకు ఆహ్వానించబడ్డారు. వారిని బట్టి ప్రభును స్తుతిస్తూ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంటే మరి ఈ సమయమందు దయచేసి దైవజనుడా మీరు వచ్చుంటే మంచిది, మాకు సెలవిమ్మని ఏ మాటలు మీ మధ్యలో ఉంచారో అవి చెప్పడానికి ఇక్కడ మేము ప్రార్థనా పూర్వకముగా కూడి ఉన్నామన్నవారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ దైవజనుల ప్రేమతో ఆహ్వానిద్దాం. మరి ఈ సమయాన్ని దైవజనుల అభిషేక్తులు పినిహసాయి గారికి అప్పగిస్తూ మీరు నేను కలిసి మహిమా ఘనత ప్రభావాలు పొందుటకు ఏకైక యోగ్యుడు అర్హుడైన త్రియేక ఘనదేవునికి చప్పట్లు కొట్టి దేవుని గణపరుచుకుందాం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మరణాత ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు క్రిస్టోఫర్ గారికి వారి కుటుంబానికి
మరి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మానికొండ గారికి, ఈరోజు కార్యక్రమాన్ని ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి దైవజనులు స్టీవెన్ గారికి, వేదికను అలంకరించిన అభిషక్తులకు, వేదికకు సమీపముగా ఉన్నటువంటి దైవజనులందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంటి మాత్రుడైన నన్ను మరుగుపరిచి మహిమాన్వితులైన ప్రభువే మీతో మాట్లాడునుగాక. ఏ ఉద్దేశంతో దేవుని సేవకులు ఈ 2 దినాల కూడికలు ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశం అంతటినీ ప్రభువే సఫలపరచునుగాక. ఈ 2 దినాల కూడికలు దేవుడే అండగా కొండగా బండగా ఉండగా నిండుగా మెండుగా దండిగా జరిగి ఒక పండుగగా ఉండునుగాక. దేవుని వాక్యాన్ని వినాలనే ఆశ, ఆసక్తి, తపన, తృష్ణ, ఆకాంక్ష, అపేక్ష, అభిలాష మీ మొకారు విందాల్లో చాలా సుస్పష్టంగా కనబడుతుంది. ఆశ కలిగిన మీ ప్రాణాలను పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం చేత తృప్తిపరచునుగాక. కొంచెం శారీరకంగా బలహీనంగా ఉన్నాను, కూర్చొని చెప్తున్నాను, నన్ను మీరు క్షమించాలి. మీరు కూర్చొని చెప్తే మేము పడుకుని ఉంటామయ్యా అన్నారట. కానీ మీరు అట్లాంటి వాళ్ళు కాదు, మీ మొఖాలు చూస్తే అర్థమైపోతుంది. ఒక చోటుకి వెళ్ళినప్పుడు మీరు చాలా మంచి వాళ్ళగా ఉన్నారమ్మా